ఇండియాలో పాటు అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాల్లో త్రిబుల్ ఆర్ చిత్రం అమితంగా ప్రేక్షక ఆదరణ పొందిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు, రామ్ భీమ్ పాత్రల మధ్య ఎమోషన్లకు కనెక్ట్ కానటువంటి ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి లేదు. అందుకే భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా త్రిబుల్ ఆర్ అన్ని వర్గాల ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించబడిన త్రిబుల్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించుకోవడమే కాక నాటు సాంగ్ ఆస్కర్ బరిలో నిలిచింది. ఇక లాస్ ఏంజల్స్లో నిర్వహించిన ప్రీమియర్ సందర్భంగా ప్రపంచ ప్రముఖ్యత దర్శకుడు జేమ్స్ కెమెరాన్ రాజమౌళిని ప్రశంసించారు. అయితే అప్పుడు ఎక్కువగా మాట్లాడని కెమెరాన్ తాజాగా మరోసారి త్రిబుల్ ఆర్ చిత్రాన్ని ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. టైటానిక్, అవతార్ 2 తదితర చిత్రాల్లో వరల్డ్ వైడ్ ప్రేక్షకులను మెప్పించిన హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కెమెరాన్ ఇటీవలే ఎస్ఎస్ రాజమౌళి కలుసుకున్నారు. ఈ సందర్భంగా జక్కన్న విజన్, జీనియస్ స్టోరీ టెల్లింగ్ తో పాటు సినిమాలోని పాత్రలను నడిపించే భావోద్వేగాల గురించి ప్రశంసించారు. జూమ్ టీవీ డిజిటల్స్ లో ప్రత్యేక ఇంట్రాక్షన్ లో కెమెరాన్ త్రిబుల్ ఆర్ చిత్రాన్ని చూసిన తన అనుభవం గురించి పలు విషయాలు పంచుకున్నారు. త్రిబుల్ ఆర్ అద్భుతమైన చిత్రం. నేను మొదటిసారి ఒక్కడినే కూర్చొని చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. సినిమా రూపొందించిన విధానం, విఎఫ్ఎక్స్ ఉపయోగించిన తీరే కాకుండా కథ చెప్పడంలోనూ షేక్స్పియర్ నవల మాదిరి చాలా అద్భుతంగా ఉంది. చాలా సవాల్తో కూడిన రామ్ పాత్రను మలిచిన విధానం బాగుంది. ఇది భారీ విజయంగా నేను భావిస్తున్నాను అని కెమెరాన్ తెలిపారు. అయితే గతంలో ప్రీమియర్ సందర్భంగా త్రిబుల్ ఆర్ దర్శకుడు రాజమౌళి వ్యక్తిగతంగా కలిసినప్పటికీ సరిగ్గా మాట్లాడలేకపోయానని చెప్పారు. ఇప్పుడు ఈ చిత్రం గురించి అతనితో మరింత మాట్లాడాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. హై యాక్షన్ సీన్స్, ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్తో ఇప్పటి వరకు ఏ ఇతర భారతీయ చిత్రం సాధించలేనంత గుర్తింపును త్రిబుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా పొందింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచరస్ దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే త్రిబుల్ ఆర్ చిత్రానికి సీక్వెల్ ప్లానింగ్ పై నెట్టింట అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే మంచి పాయింట్ దొరికితే స్క్రిప్ట్ సిద్ధం చేస్తామని గతంలో రాజమౌళి వెల్లడించారు.